నీ బ్రతుకులో తిన్నగా వెళ్లకుండా నిన్ను ఆటంకపరుస్తూ, నిన్ను ఆయాసానికి గురి చేస్తూ, నిన్ను చాలా కలవరంతో నింపేస్తూ ఉన్న అనేకమైన ఇబ్బందికరమైన పరిస్థితులు నీ ముందున్నాయి. ఆ పరిస్థితుల వల్ల నువ్వేమైపోతున్నావంటే ముందుకు సాగలేకపోతున్నావు. నువ్వు అనుకున్న దాని దగ్గరికి చేరుకోలేకపోతున్నావు. కారణం ఏమిటో తెలుసా? నీ ముందున్న పరిస్థితులు మెట్టగా ఉన్నాయి. నీవు దాటుకుని వెళ్ళలేనంత ఎత్తుగా అడ్డుగా ఉన్నాయి. ఇక నీవెక్కడున్నావు? ఇత్తడి తలుపుల మధ్య ఇనుప గడియలు వేయబడి బంధింపబడి బయటకు రాలేకుండా నీ బ్రతుకు ఉన్నది. ఏమి బంధకాలవి? రోగ బంధకములు, అప్పుల బంధకములు, పాపపు బంధకములు. వీటన్నిటిల్లో నీవు బంధింపబడి ఉన్నావు. నీవు బయటికి వద్దామని అనుకుంటున్నావు, కానీ నువ్వు రాలేనంత బలముగా అవి నీ చుట్టూ బంధించేసి ఉన్నాయి. ఈరోజు నువ్వు ఆ పరిస్థితులలోనే ఉన్నావు కదూ. ఈరోజు చాలామంది బిడ్డలు బంధింపబడి బంధకాలలో చిక్కుపడి ఏమాత్రము బయటకు రాలేని పరిస్థితులు ఆవరించి ఉన్నాయి. పరిస్థితులు, బంధకాలు ఘోరంగా ఉన్నాయి. ఎంతకాలం నుండి బాధలు పడుతున్నారో, ఎంతకాలం నుండి ఇబ్బందులు పడుతున్నారో, ఎంతకాలం నుండి శోధింపబడుతున్నారో, ఈ బాధలు ఎప్పుడు పోతాయా అని ఎదురు చూస్తున్నారో. కానీ మీరు ఆశపడుతున్నారు, కానీ శ్రమలో నుండి బయటకు రాలేకపోతూ ఉన్నారు. అయితే మరి మిమ్మల్ని ఆ శ్రమలో నుండి ఎవరు బయటకు తీసుకుని వస్తారు? నీవు జయించుకొని రాలేకపోతున్న శ్రమ ఏదైతే నిన్ను బంధించి ఉంచిందో ఆ బంధకాలను నేను బ్రద్దలగొడతాను, ఆ అడ్డగడియలను విరగొడతానంటున్నాడు ఈరోజు దేవుడు. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరము. కర్నూలులో అక్టోబర్ 9వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం YMCA గ్రౌండ్, రైల్వే స్టేషన్ దగ్గర, RS రోడ్, కర్నూలు. మిర్యాలగూడలో అక్టోబర్ 9వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్, చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా, సాగర్ రోడ్, తెలంగాణ. మార్కాపురంలో అక్టోబర్ 11వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ గోళ్ల సత్యనారాయణ కళ్యాణ మండపం, ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా, రైల్వే స్టేషన్ రోడ్, రాయవరం, మార్కాపురం. అడ్డాడలో అక్టోబర్ 12వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలోమిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో అక్టోబర్ 13వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండ్ దగ్గర, ఒంగోలు. నెల్లూరులో అక్టోబర్ 14వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం GPR గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. మాచెర్లలో అక్టోబర్ 14వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచెర్ల, పల్నాడు జిల్లా. డోన్లో అక్టోబర్ 15వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్, కొత్త బస్ స్టాండ్ ఎదురుగా, డోన్. నరసరావుపేటలో అక్టోబర్ 16వ తేదీ గురువారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 7 ఎదురుగా, నరసరావుపేట, పల్నాడు జిల్లా. పెద్ద డోర్నాలలో అక్టోబర్ 16వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. గుంటూరులో అక్టోబర్ 19వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం LEM హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లిగూడెంలో అక్టోబర్ 20వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. వినుకొండలో అక్టోబర్ 21వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నరసరావుపేట రోడ్,
పల్నాడు జిల్లా. వైజాగ్లో అక్టోబర్ 21వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. కాకినాడలో అక్టోబర్ 22వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం, MSN చారిటీస్ ఎదురుగా, జగన్నాథపురం, కాకినాడ. గుంతకల్లులో అక్టోబర్ 22వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, SLV థియేటర్ రోడ్, గుంతకల్లు. పాలకొల్లులో అక్టోబర్ 23వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, శ్రీనివాస డీలక్స్ రోడ్, బస్టాండ్ వెనుక, పాలకొల్లు. ఆదోనిలో అక్టోబర్ 23వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, SKD కాలనీ, ఆదోని. ఏలూరులో అక్టోబర్ 26వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, కండ్రికగూడెం సెంటర్, చింతలపూడి రోడ్, ఏలూరు. రాజమండ్రిలో అక్టోబర్ 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లోదరన్ చర్చి గ్రౌండ్, జానుపేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ ఎదురుగా, రాజమండ్రి. అనంతపురంలో అక్టోబర్ 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్, అనంతపురం. కైలాసపురం బాబూజీ నగర్ నుంచి రావడం జరిగింది నయోమి గారు. 15 ఏళ్లుగా పిల్లలు లేనటువంటి వీళ్ళకి తెలిసిన వారి కోసం ఇక్కడి నుంచి దైవజనుల చేత ప్రార్థన చేయించుకుని తీసుకుని వెళ్ళినటువంటి అంజూర ఫలాన్ని వారికి ఇవ్వడం జరిగింది. దేవుని దయ వలన ఆ ఫలాన్ని తిన్నటువంటి ఆ యొక్క బిడ్డను దేవుడు దర్శించాడు. ఆమె కన్సీవ్ అయింది, నెలలు నింపబడింది, చక్కని కుమార్తెను పొందుకుంది. ఈ స్థలం నుంచి సహోదరి తీసుకుని వెళ్ళి ఇచ్చినటువంటి ఆ అంజూర ఫలం ద్వారా దేవుడు అద్భుతమైనటువంటి శ్రేష్టమైన బహుమానాన్ని ఇచ్చాడు.